మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర మరణించారు. భూత్పూర్ మున్సిపాలిటీ సేరిపల్లి గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర అక్కడికక్కడి చనిపోయారు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తప్పించబోయి పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సహచర నటుడు చంద్రకాంత్తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో పవిత్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, పవిత్ర మృతదేహానికి పోస్టుమార్టం ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే అంత్యక్రియలు ఎన్ని గంటలకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఝాన్సీరాణి మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నదని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ రోడ్డు ప్రమాదంలోనూ బుల్లితెర నటి ఏదైతే పవిత్ర అక్కడికక్కడికే ప్రాణాలను కోల్పోయినటువంటి సంఘటన చోటు చేసుకున్నది. భూత్పూర్ మండల సమీపంలోనూ 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నదని కూడా చెప్పొచ్చు. ఏదైతే కర్ణాటకలో గత వారం రోజుల నుంచి షూటింగ్ చేస్తూ అక్కడ నుంచి షూటింగ్ నిమిత్తము హైదరాబాద్ కు చేరుకోవాల్సినటువంటి క్రమంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే బుల్లితెర నటి పవిత్ర, ఆమెతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ క్రమంలో అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును తప్పించబోయి డివైడర్ కి ఢీకొనడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నదని కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలోనూ పోలీసు అధికారులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది. అయితే ఎక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయినటువంటి బుల్లితెర నటి పవిత్రను మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. మరికొద్ది సేపట్లో వాళ్ళ బంధువులు కూడా ఈ మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. హైదరాబాద్ లోనే అంత్యక్రియలు ఏర్పాటు చేసుకుంటున్నట్టు కూడా వాళ్ళ కుటుంబీకులు చెప్పడం జరిగింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్నటువంటి మరికొంతమంది ఏదైతే ఆర్టిస్టులకు కొంత గాయాలు అయినట్టు కూడా తెలుస్తుంది. వారు చెప్తున్నది ఏంటంటే అక్కడ ఆర్టీసీ బస్సు ఒకసారిగా వేగంగా రావడము, దాన్ని తప్పించబోయేటటువంటి క్రమంలోనూ అక్కడ ఉన్నటువంటి డివైడర్ ఢీకోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నదని కూడా చెప్తున్నారు. దానిపైనే పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.